Hi everyone, welcome to my YouTube ఛానల్. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ ఆర్ గుడ్. సో మీ ప్రిపరేషన్ అనేది ఫైనల్ స్టేజ్కి వచ్చింది. మనకి ఇక్కడ మెన్సురేషన్ ప్యూర్ మ్యాథ్స్ నుంచి వేరే ఏరియాల నుంచి క్వశ్చన్స్ లేవండి. జామెట్రీ నుంచి దేంట్లో నుంచి క్వశ్చన్స్ లేవు. ఓన్లీ మెన్సురేషన్ నుంచి ఒక 3 క్వశ్చన్స్, ఆల్జిబ్రా నుంచి 2 క్వశ్చన్స్, అవి కూడా బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ ఉన్నాయి. నేను ఇక్కడ ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఒక 30 మినిట్స్లో మ్యాక్సిమం ఎంత తక్కువ టైంలో అయితే అంత తక్కువ టైంలో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఎండ్ వరకు చూడండి, ప్రతి ఫామ్లో మీకు ఉంటుంది. అండ్ కొత్తగా ఎవరైనా ఛానల్కి వచ్చిన వాళ్ళైతే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, అందులోకి వెళ్ళి పీడిఎఫ్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఈరోజు నైట్ నేను ఈరోజు నైట్ రేపు లైవ్కి వద్దామని ప్లాన్ చేస్తున్నాను. లైక్ పేపర్ టు ఎలా అప్రోచ్ అవ్వాలి, దేంతో స్టార్ట్ చేయాలి, ఎలా బబ్లింగ్ ఎలా చేయాలి, ఎవ్రీథింగ్ డిస్కస్ చేయడానికి ఐ థింక్ ఈరోజు నైట్ కానీ రేపు కానీ లైవ్కి వస్తాను. ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి, ఇట్ విల్ బీ యూస్ఫుల్. ఓకే, డైరెక్ట్గా కంటెంట్లోకి వెళ్తున్నా. మెన్సురేషన్ అంటే ఏంటంటే, మనం ఇక్కడ నేను ఆల్రెడీ ఎందుకు రాసి పెట్టానంటే టైం వేస్ట్ అవ్వకుండా ఉండడానికి. ఇక్కడ అగైన్ నేను ఇక్కడ మళ్ళీ రాస్తే స్పీడ్గా రాస్తాను, ఇంత నీట్గా ఉండదు, పీడిఎఫ్కి ఇబ్బంది అవుతుందని ముందే రాసి పెట్టానండి. సో మెన్సురేషన్ అంటే మనం ఏరియాస్, వాల్యూమ్స్ ఫైండ్ అవుట్ చేయడం. మనకి 2D ఫిగర్స్ ఉంటాయి, 3D ఫిగర్స్ ఉంటాయి. ఫస్ట్ 2Dలో ఏంటి, ఏరియా పర్ మీటర్ ఫైండ్ అవుట్ చేస్తాం. 3Dలో వచ్చేసి ఏంటి, సర్ఫేస్ ఏరియా, వాల్యూమ్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ క్వాడ్రిలేటరల్ అంటే ఏంటండి, ఇక్కడ నేను ఏమి డిస్క్రైబ్ చేయను, డైరెక్ట్ ఎగ్జామ్ ఓరియంటెడ్లో మనకి ఏమేమి కావాలో అవే డిస్కస్ చేద్దామండి. ఎందుకంటే మనకి ఎల్లుండే ఎగ్జామ్, ఇప్పుడు అవన్నీ డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది వీడియో. సో గ్రూప్ 4కి ఏ లెవెల్కి కావాలో ఆ లెవెల్ వరకే ఉంటుంది, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. CGLకి చదవాలంటే ఇంకొంచెం డీప్గా చదవాలి. జస్ట్ గ్రూప్ 4 వరకు ఎనఫ్. ఇది క్వాడ్రిలేటరల్ తీసుకుంటే, క్వాడ్రిలేటరల్ అంటే ఏంటంటే జనరల్గా క్వాడ్రిలేటరల్కి ఎగ్జాంపుల్స్ స్క్వైర్స్, ప్యారలోగ్రామ్స్, రాంబస్, రెక్టాంగిల్, అవన్నీ క్లాసిఫై చేయకుండా జనరల్ అది దేనికి సంబంధించిన ఫిగర్ కాకుండా జనరల్ క్వాడ్రిలేటరల్ ఇస్తే మనం ఏరియా ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, దానికి వచ్చేసి ఫార్ములా అండి. ఇక్కడ చూడండి, 1 మినిట్. సో ఇక్కడ ఫార్ములా ఉంది చూడండి, ½ ఇంటూ AC అంటే 1 డయాగ్నల్ ప్లస్ సమ్ ఆఫ్ పర్పెండిక్యులర్స్. ఇక్కడ నేను తెలుగులో ఇంగ్లీష్లో రెండిట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, తెలుగు మీడియం వాళ్ళు కూడా చూడొచ్చు. ఇది ఇక్కడ ఏం పెద్ద లాంగ్వేజ్ ఉండదండి, చిన్నగా ఏరియా సర్కంఫరెన్స్, తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా సేమ్ కదా. సో ½ ఇంటూ 1 డయాగ్నల్ AC ఇంటూ సమ్ ఆఫ్ ఏమంటాం పర్పెండిక్యులర్ టు ద డయాగ్నల్. అంటే ఇక్కడ ఇదేం లేదండి, డిరైవేషన్ కూడా చేసా చూడండి. ఆ ఏరియా ఈజ్ ఈక్వల్స్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ADC ప్లస్ ABC అంటే ½ ఇంటూ బేస్ AC హైట్ H1, నెక్స్ట్ ABC వచ్చేసి ½ ఇంటూ బేస్ AC ఇంటూ హైట్ H2, ½ ఇంటూ AC ఇంటూ కామన్ తీస్తే H1 ప్లస్ H2. అర్థమైంది అనుకుంటున్నాను. దెన్ స్క్వేర్, ఇక్కడ ఏంటంటే జనరల్ ఏ క్వాడ్రిలేటరల్ తీసుకున్నా మనం ఈ ఫార్ములా అప్లై చేయొచ్చు. నెక్స్ట్ పర్టికులర్గా మనం ఎలా క్లాసిఫై చేస్తాం, స్క్వేర్ తీసుకుంటే ఏంటంటే స్క్వేర్ యొక్క ప్రాపర్టీస్ ఏంటివి, అన్ని సైడ్స్ సేమ్ ఉంటాయి, డయాగ్నల్స్ ఈక్వల్ ఉంటాయి, అండ్ బైసెక్ట్ ఈచ్ అదర్, రైట్ యాంగిల్తో బైసెక్ట్ చేసుకుంటాయి. సో ఏరియా ఆఫ్ స్క్వేర్ వచ్చేసి A². అండ్ ఇంకొకటి డయాగ్నల్లో మెన్షన్ చేయాలంటే ఏరియా ఆఫ్ స్క్వేర్ వచ్చేసి D²/2. రెండు డయాగ్నల్స్ సేమ్ ఉంటాయి కాబట్టి D ఇంటూ D/2, దట్ ఈస్ D²/2. డయాగ్నల్ వచ్చేసి A² ప్లస్ A², మన పైథాగరస్ రూల్ నుంచి వస్తుంది అండి, A√2. పెర్మీటర్ వచ్చేసి, పెర్మీటర్ అంటే ఏం లేదండి, వాట్ ఈస్ పెర్మీటర్, మన ఈ సమ్ము మొత్తం ఫైండ్ అవుట్ చేస్తే వచ్చేదే పెర్మీటర్ అంటే చుట్టుకొలత తెలుగులో. సో ఇక్కడ నుంచి ఇది ఏ మనకి 4 సైడ్స్ కదండి, ఏ. సో టోటల్గా పెర్మీటర్ ఎంత, 4A అవుతుంది. ఇంకా మీకు ఒక తెలియని పాయింట్ ఏంటంటే, ఆల్ స్క్వేర్స్ ఆర్ రెక్టాంగిల్స్ బట్ ఆల్ రెక్టాంగిల్స్ ఆర్ నాట్ స్క్వేర్స్. యాక్చువల్గా రెక్టాంగిల్ అంటే ఏంటి, అపోజిట్ పేర్ సైడ్స్ ఉంటాయి కదా, అవి ప్యారలల్గా అండ్ ఈక్వల్గా ఉంటే మనం రెక్టాంగిల్ అంటాం. సో మనం స్క్వేర్ తీసుకున్న అవి ప్యారలల్గా ఉంటాయి, ఈక్వల్గానే ఉంటాయి కదా అపోజిట్ సైడ్స్. సో ఆల్ స్క్వేర్స్ ఆర్ రెక్టాంగిల్స్ బట్ రివర్స్ ఈజ్ నాట్ ట్రూ, ఆల్ రెక్టాంగిల్స్ ఆర్ నాట్ స్క్వేర్స్. ఇది చాలామంది మిస్కన్సెప్షన్ తీసుకుంటారండి, స్క్వేర్స్ రెక్టాంగిల్స్ కావాలనుకుంటారు, బట్ ఆల్ స్క్వేర్స్ ఆర్ రెక్టాంగిల్స్ ఇట్ సెల్ఫ్, బట్ ఆల్ రెక్టాంగిల్స్ ఆర్ నాట్ స్క్వేర్స్. ఇది నోట్ చేసుకోండి. నెక్స్ట్ రెక్టాంగిల్ తీసుకుంటే తెలుసు కదా, అపోజిట్ సైడ్స్ వచ్చేసి ప్యారలల్గా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి. ఏరియా వచ్చేసి లెంత్ ఇంటూ బ్రెడ్త్, వైశాల్యం లెంత్ ఇంటూ బ్రెడ్త్. పెర్మీటర్ వచ్చేసి 2 టైమ్స్ లెంత్ 2 టైమ్స్ బ్రెడ్త్, దట్ ఈస్ 2 ఇంటూ లెంత్ ప్లస్ బ్రెడ్త్. డయాగ్నల్ పైథాగరస్ రూల్ యూజ్ చేసి L² ప్లస్ B². సో బేసిక్స్ నుంచి తీసుకెళ్ళి మనం ఆల్మోస్ట్ గ్రూప్ 4 లెవెల్ వరకు ఎక్కడి వరకు కావాలో అక్కడి వరకు ఈ లెసన్ ఉంటుందండి. దెన్ డయాగ్నల్ తీసుకుంటే √L² ప్లస్ B². ఒక్క నిమిషం. ఓకే, ఇదండి పెర్మీటర్ ట్వైస్ ఆఫ్ L ఇంటూ L ప్లస్ B అంటే 2 టైమ్స్ లెంత్ 2 టైమ్స్ బ్రెడ్త్. ఇక్కడ మనకి పెర్మీటర్ అంటే 2 సార్లు లెంత్ వస్తుంది కదా, 2 సార్లు బ్రెడ్త్ వస్తుంది కదా. సో ఇవన్నీ మీకు చైల్డ్హుడ్లో తెలిసినవే, జస్ట్ ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ టైం. రాంబస్ తీసుకుంటే ఏంటండి, రాంబస్కి స్క్వేర్కి డిఫరెన్స్ ఏంటంటే, రాంబస్లో కూడా అన్ని సైడ్స్ ఈక్వల్ ఉంటాయి
అండ్ స్క్వేర్లో కూడా అన్ని సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. బట్ స్క్వేర్లో అన్ని యాంగిల్స్ వచ్చేసి 90 degrees ఉంటుంది. బట్ రాంబస్లో యాంగిల్ వచ్చేసి 90 degrees ఉండదండి. ఇది ఇట్ మే నాట్ బి 90 degrees. అండ్ స్క్వేర్లో వచ్చేసి డయాగ్నల్స్ సేమ్ ఉంటాయి. ఒక్క నిమిషం. సో నా స్క్వేర్లో వచ్చేసి డయాగ్నల్స్ సేమ్ ఉంటాయి. రాంబస్లో డయాగ్నల్స్ ఆర్ నాట్ సేమ్. రాంబస్లో నాట్ సేమ్ అండి, ఈక్వల్ ఉండవు. బట్ రెండిట్లో డయాగ్నల్స్ ఆర్ బట్ ఇన్ రాంబస్ నాట్ సేమ్. డయాగ్నల్స్ ఆర్ మే నాట్ బి ఈక్వల్. దెన్ ఇవన్నీ అవసరం లేదండి ప్రాపర్టీస్, మనకి డైరెక్ట్ ఏరియాస్ ఫార్ములాస్ అనే అడుగుతున్నారు. దెన్ డయాగ్నల్స్ వచ్చేసి రెండిట్లో పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ ఉంటుంది. సో ఏరియా ఫార్ములా తీసుకుంటే మనకి రాంబస్ యొక్క ఏరియా స్క్వేర్లో మనకి రెండు డయాగ్నల్స్ ఏముంటాయి కాబట్టి d²/2, ఇక్కడ d1 × d2/2. అదేవిధంగా మనం సైడ్స్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయాలంటే a² sin θ. అదేం లేదండి, ఇక్కడ పైన ఎలా డిరైవ్ చేసామంటే a × హైట్ కదా, హైట్ తీసుకుంటే అక్కడ sin θ అప్లై చేస్తే sin θ h/a. సో h a sin θ. డైరెక్ట్లీ వీ కెన్ గెట్ a² sin θ. డెరివేషన్ అవసరం లేదు. సో రాంబస్ ఏరియా వచ్చేసి d1 d2/2 ½ × d1 d2. అండ్ ఆ సైడ్స్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయాలంటే a² sin θ. ఇక్కడ ఒక ప్రాపర్టీ ఇచ్చినా గుర్తుపెట్టుకోవాలనుకుంటే గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగకపోవచ్చు, జస్ట్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చేస్తున్నా. d1² సమ్ ఆఫ్ డయాగ్నల్ స్క్వేర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 4a², 4 times సైడ్ స్క్వేర్. సో గుర్తుపెట్టుకోండి, లేదంటే అవసరం లేదనుకుంటే వదిలేయండి. దెన్ ప్యారలలోగ్రామ్ వచ్చేసి ఏరియా a × బేస్ × హైట్. ఇక్కడ నేను బేస్ తీసుకున్నా కాబట్టి a × హైట్ రాసిన. పర్మీటర్ వచ్చేసి ప్యారలలోగ్రామ్ అంటే ఏంటి, సమ్ ఆఫ్ ఇది సిమిలర్ టు రెక్టాంగిల్ అండి. అంటే రెక్టాంగిల్ అన్ని 90 degrees ఉంటాయి, ఇక్కడ 90 degrees ఉండవు. రెక్టాంగిల్లో డయాగ్నల్స్ ఈక్వల్ లెంత్ ఉంటాయి, ఇక్కడ ఈక్వల్ లెంత్ ఉండవు, అదే డిఫరెన్స్. సో బేస్ × హైట్ ఫార్ములా a × హైట్. పెర్మీటర్ వచ్చేసి 2 times a + b. అండ్ ఇక్కడ ఫార్ములా వచ్చేసి సమ్ ఆఫ్ డయాగ్నల్ స్క్వేర్స్ d1² + d2² = 2 times a² + b². అదే రాంబస్లో తీసుకుంటే a bలు రెండు సేమ్ ఉంటాయి కాబట్టి డైరెక్ట్ 4a² రాసినాం, అది ఇక్కడ నుంచి వచ్చిన ఫార్ములానే. దెన్ ట్రెపీజియం అంటే 1 pair ఆఫ్ సైడ్స్ ప్యారలల్గా ఉంటే దాన్ని ట్రెపీజియం అంటాం. ట్రెపీజియం ఫార్ములా వచ్చేసి ప్యారలల్ సైడ్ sum/2 × హైట్, యాజ్ సింపుల్ యాజ్ దట్. దెన్ ట్రయాంగిల్, ఇక్కడ తీసుకున్న ట్రయాంగిల్ ఏంటంటే స్కేల్ అండ్ ట్రయాంగిల్ అండి. అంటే ఆల్ సైడ్స్ డిఫరెంట్ ఉంటే వీ కెన్ కాల్ ఇట్ యాజ్ స్కేల్ అండ్ ట్రయాంగిల్. తెలుగులో విషమ బహుత్రిభుజం అంటాం. దీనికి ఫార్ములా వచ్చేసి ట్రయాంగిల్ ఫార్ములా అందరికీ తెలుసు, ½ × బేస్ × హైట్. అండ్ ఇఫ్ సైడ్స్ మనకి బేస్ హైట్ ఇవ్వకుండా ఏబీసీలు ఇచ్చారనుకోండి, హెరాన్స్ ఫార్ములా మనం 10th క్లాస్లో యూజ్ చేసిన ఫార్ములా, దట్ ఈస్ √s × s - a × s - b × s - c, వేర్ s a + b + c/2. దెన్ ఫర్దర్గా ట్రయాంగిల్ని క్లాసిఫై చేస్తే ఈక్విలాటరల్ ట్రయాంగిల్, ఐసోసిలస్ ట్రయాంగిల్ అని ఉంటుంది. ఐసోసిలస్ ట్రయాంగిల్ అంటే 3 sides ఈక్వల్ ఉంటే ఐసోసిలస్ ట్రయాంగిల్ అంటాం, ఆల్ సైడ్స్ ఈక్వల్. అదే 2 sides ఈక్వల్ ఉంటే టూ సైడ్స్ ఈక్వల్ ఉంటే ఐసోసిలస్ అంటాం. అదే 3 sides ఈక్వల్ ఉంటే ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అంటాం. మనం తెలుగులో ఏమంటాం, సమద్విబాహు త్రిభుజం, సమబాహు త్రిభుజం. ఈక్విలాటరల్ అంటే సమబాహు, ఐసోసిలస్ అంటే సమద్విబాహు త్రిభుజం. సో దీనికి డైరెక్ట్ ఫార్ములా ఏంటంటే, సింపుల్గా ఫార్ములా ఏం లేదండి, అదే ఫార్ములా మనం జనరల్గా యూజ్ చేసే ఫార్ములా ఏంటి, ½ × బేస్ × హైట్ కదా, ½ × బేస్ × హైట్. ఇక్కడ నేను బేస్ని ఏ తీసుకున్నా, సింపుల్ డెరివేషన్ అండి. హైట్ వచ్చేసి పైథాగరస్. యాక్చువల్గా ఇక్కడ జామెట్రీ రూల్స్ ప్రకారం ఇది ఎలా బైసెక్ట్ ఇక్కడ ఇది ఉన్నది కదండి, దీన్ని ఏమంటే మాల్టిట్యూడ్, కానీ ఏది తీసుకున్నా ఈక్విలాటరల్ ట్రయాంగిల్కి అన్నీ కోయిన్సైడ్ అవుతాయి. ఇది ఎగ్జాక్ట్గా హాఫ్లో బైసెక్ట్ చేస్తుంది అనమాట, a/2 అవుతుంది. సో హైట్ ఇక్కడికి వెళ్ళి మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే h = √3/2a. దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే డైరెక్ట్గా ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ఫార్ములా వచ్చేసి √3/4a². జస్ట్ ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ఎనఫ్. h అంటే √3/2a. అంటే మనకి ట్రయాంగిల్లో పర్పెండిక్యులర్ బైసెక్టార్ ఉంటుంది, యాంగిల్ బైసెక్టార్ ఉంటుంది, మీడియన్ ఉంటుంది. ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో మనం అన్నిటికీ ఒకటే లైన్ ఉంటుందండి. సో అందుకోసం అది a/2 అవుతుంది. అక్కడి నుంచి మనం హైట్ డిరైవ్ చేసి ఫార్ములా రాశాను. అదేవిధంగా ఈక్విలేటరల్ అంటే 3 sides ఈక్వల్. ఐసోసిలస్ అంటే 2 sides ఈక్వల్ ఉంటే ఐసోసిలస్ అంటాం. ఇక్కడ బేస్ నేను b తీసుకున్నా, 2 side లెంత్ వచ్చేసి a తీసుకున్నా. దానికి ఫార్ములా వచ్చేసి సేమ్ అండి, ఇక్కడ కూడా
పైథాగరస్ రూల్ యూజ్ చేసి హైట్ ఫైండ్ అవుట్ చేసిన. సో ఏరియా ఈజ్ ఈక్వల్స్ బేస్ b/4 స్క్వేర్ రూట్ ఆఫ్ 4a² - b². గుర్తుపెట్టుకోండి, లేదా ఎగ్జామ్ అలా డైరెక్ట్ డిరైవ్ చేసుకొని చేస్తామన్నా చేయొచ్చు. అక్కడ ఎలా డిరైవ్ చేయాలో కూడా నేను ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి వన్స్. ఇక్కడ ఐసోసిలస్ తీసుకున్నా కూడా ఆల్ లైన్స్ మనకి ఏమంటాం, ఇక్కడ నుంచి మీడియన్ కానీ పర్పెండిక్యులర్ బైసెక్టర్ కానీ యాంగిల్ బైసెక్టర్ కానీ సేమ్ కోయిన్సైడ్ అవుతుంది. ఇది b/2 అవుతుంది. సో మనకి హైట్ ఫైండ్ అవుట్ చేయాలంటే బేస్ ఉంది, హైట్ ఫైండ్ అవుట్ చేయాలంటే a² ఈజ్ b/2² + h². దాంట్లోకి వెళ్ళి హైట్ వస్తుంది. సో ఆ హైట్ని హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్లో సబ్స్టిట్యూట్ చేసి యూ కెన్ గెట్. ఆర్ఎల్స్ డైరెక్ట్గా ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. బి అంటే నేను బేస్ లాగా తీసుకున్నా, ఏ అంటే ఈక్వల్ సైడ్స్ లాగా తీసుకున్నా. కొంతమంది ఏ అనే వాటిని బేస్ లాగా, ఈ బీని ఈక్వల్ సైడ్స్ లాగా తీసుకుంటారు. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, నేను ఏ నోటేషన్స్ తీసుకున్నాను అవే గుర్తుపెట్టుకోండి. బి అంటే జనరల్గా మనం బేస్ అంటాం కదా, బీ ఫర్ బేస్ కదా. బి అంటే బేస్, ఈక్వల్ సైడ్స్ వచ్చేసి ఏ. దెన్ సర్కిల్ ఏరియా వచ్చేసి πr², సర్కంఫియరెన్స్ వచ్చేసి 2πr. ఏరియా అంటే తెలుసు కదండి, ఇన్సైడ్ ఆక్యుపై చేసిన ఈ ఏరియా వచ్చేసి πr², సర్కంఫియరెన్స్ వచ్చేసి 2πr. జనరల్గా ఎక్కడి నుంచి గుర్తుపెట్టుకోండి, మనకి ఎక్కడెక్కడైతే పై ఇన్వాల్వ్ అయిందో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే 11 మల్టిపుల్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఆన్సర్. ఒకవేళ ఆప్షన్స్లో ఓన్లీ 11 మల్టిపుల్ ఉంటే ఏం సాల్వ్ చేయకుండా అదే పెట్టండి. 1 కన్నా ఎక్కువ మల్టిపుల్స్ అనిపించాయి అనుకోండి, అప్పుడు సాల్వ్ చేయాలి. ఇక్కడ నుంచి వచ్చే ఫార్ములాస్లో మోస్ట్లీ పై ఇన్వాల్వ్ అవుతుంది. పై వచ్చిన ప్రతిసారి మీరు 11 మల్టిపుల్ కోసం చెక్ చేయండి. డైరెక్ట్ నేను లాస్ట్ టైం గ్రూప్ 4 పేపర్ ఆప్షన్ చెక్ చేశాను. హోప్ఫుల్లీ అక్కడ ఒక్కొక్క 11 మల్టిపుల్స్ ఒక్కటే ఉన్నది. సో సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు, అది మార్క్ చేసి అయిపోతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సర్కంఫియరెన్స్ 2πr అంటే, సో ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకుంటే బెటర్. నేను గుర్తుపెట్టుకోమని సజెస్ట్ చేస్తా. సో రేడియస్ 3.5 ఉంటే 22. ఇది పెద్ద గుర్తుపెట్టుకోవడం టాస్క్ కాదండి. 7 ఉంటే 44, అంటే ప్రతి 7 మీటర్స్కి సర్కంఫియరెన్స్ వచ్చేసి 44 ఉంటుంది. నెక్స్ట్ 7కి ఏమైతే 7 2 జా 14, 44 2 జా 88, 7 3 జా 21, 44 3 జా 21. మనకి ఎగ్జామ్లో ఎట్లా అడుగుతారంటే సర్కంఫియరెన్స్ 132 సెంటీమీటర్స్ ఇచ్చి ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి. ఫస్ట్ మీరు 2πr = 132 రాసి అలా నుంచి ఆర్ ఫైండ్ అవుట్ చేసి మళ్ళీ πr² సాల్వ్ చేయడం ఇబ్బంది అవుతుంది కదా. అలా కాకుండా ఒకవేళ మీరు 7 సెంటీమీటర్స్కి 44 సెంటీమీటర్ సర్కంఫియరెన్స్ అని గుర్తుపెట్టుకుంటే 44 3 జా 132, 7 3 జా 21, డైరెక్ట్ రేడియస్ 21 వచ్చేస్తుంది. డైరెక్ట్ πr² 21² సబ్స్టిట్యూట్ చేస్తే యూ కెన్ గెట్ ద ఆన్సర్. అంటే ప్రతి 3.5కి 22 ఇంక్రీజ్ అవుతుంది, ప్రతి 7కి 44 సెంటీమీటర్స్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ప్రతి 7కి 44 సెంటీమీటర్ సర్కంఫియరెన్స్, 14కి 88, 21కి 132. ఏరియాస్ కూడా చూడండి, ఇక్కడ 4 టైమ్స్ ఉంటుంది. గుర్తుపెట్టుకుంటే పెట్టుకోండి, లేదంటే మీ ఇష్టం. ఓకే, ఇవి ఫార్ములాస్. ఏరియా ఆఫ్ సర్కిల్, సర్కంఫియరెన్స్ ఆఫ్ సర్కిల్. దెన్ ఏరియా ఆఫ్ సెక్టార్ అంటే ఏం లేదండి, ఇక్కడ నేను మార్క్ చేసా చూడండి, దాన్ని సెక్టార్ అంటాం. పార్ట్ ఆఫ్ సర్కిల్. సో టోటల్ సర్కిల్ ఏరియా వచ్చేసండి πr². 360 డిగ్రీస్కి πr² కదండి. అంటే ఇక్కడ యాంగిల్ ఎంత, టీటాకి ఎంత. సో సింపుల్గా క్రాస్ మల్టిప్లై చేస్తే వచ్చేస్తుంది 360 డిగ్రీస్. సర్కిల్లో కంప్లీట్ యాంగిల్ 360 డిగ్రీస్కి πr². సో టీటాకి ఎంత, πr²/360 ఇంటూ టీటా. అదేవిధంగా సెగ్మెంట్ మనకైతే లాస్ట్ టైం అడగలేదు, కానీ ఎందుకైనా మంచిది, హోప్ఫుల్లీ పేపర్ లెవెల్ ఇంక్రీజ్ చేసేదేమో నేను ఇచ్చాను. సెగ్మెంట్ అంటే ఇక్కడ బ్లూ కలర్తో మార్క్ చేస్తే చూడండి, దీన్ని సెగ్మెంట్ అంటాం. ఈ సెగ్మెంట్ ఎట్లా వస్తుందంటే ఏరియా ఆఫ్ సెక్టార్, ఇంతకుముందు సెక్టార్ ఫైండ్ అవుట్ చేసినాం కదా πr². సెక్టార్ అంటే దీన్నంతా దాన్ని సెక్టార్ అంటాం. ఏరియా ఆఫ్ సెక్టార్ మైనస్ ఇక్కడ పైన ట్రయాంగిల్ ఏరియాని సబ్ట్రాక్ట్ చేస్తే వీ కెన్ గెట్ ఏరియా ఆఫ్ సెగ్మెంట్. సెక్టార్ ఏరియా πr²/360 ఇంటూ టీటా అందరికి తెలుసు. ఆ ట్రయాంగిల్ ఏరియా r²/2 sin θ వస్తుందండి. ఎట్లా వస్తుందో చెప్తాను సింపుల్గా. సో ఇది టీటా తీసుకుంటే మధ్యలోకి ఇన్ బిట్వీన్ ఒక లైన్ రాజేస్తున్నా. ఓకే, ఇది టీటా, ఇది రేడియస్, సారీ ఇది కంప్లీట్ టీటా కాబట్టి ఇది θ/2, ఇది θ/2, ఇది r sin θ/2, ఇది కూడా r sin θ/2, ఇది హైట్ వచ్చేసి r cos θ/2. సో మనకి ఏంటి ఫార్ములా, హాఫ్ ఇంటూ r sin θ/2, r sin θ/2, 2r sin θ/2 ఇంటూ r cos θ/2. ఇది ట్రయాంగిల్ యొక్క ఏరియా అండి, ఏరియాకి ఫార్ములా. ఓకే, దాంట్లోకి వెళ్ళి 2 sin θ/2 cos θ/2 ఉంటే sin θ అండ్ r ఇంటూ r². సో r²/2 sin θ వచ్చేస్తుంది మనకి. సో డైరెక్ట్ ఏరియా ఆఫ్ సెగ్మెంట్ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే పెట్టుకోండి. లాస్ట్ టైం అయితే అడగలేదు ఇంత డీప్గా, మీ ఇష్టం అది. ఇంకా దెన్ 3Dకి వచ్చేద్దాం. ఇప్పటివరకు మనం డిస్కస్ చేస్తామని 2D ఫిగర్స్ అండి. ఇప్పుడు 3D అంటే ఫస్ట్ ప్రిజమ్కి పిరమిడ్కి డిఫరెన్స్ తెలుసుకోండి. ప్రిజమ్ అంటే
టాప్ బాటమ్ సర్ఫేస్ సేమ్ ఉంటే దాన్ని ప్రిజం అంటాం. ఎగ్జాంపుల్ వచ్చేసి క్యూబాయిడ్. క్యూబ్ అంటే ఏం లేదండి, మనం స్టే చేస్తున్న రూమ్స్ అన్ని వెదర్ ఇట్ ఈస్ క్యూబ్ అన్న క్యూబాయిడ్ అని ఉంటుంది. మనం ఫ్లోర్ తీసుకున్న టాప్ రూఫ్ తీసుకున్న సేమ్ ఉంటుంది కదా, సేమ్ ఏరియాస్ ఉంటాయి కదా. అంటే ప్రిజం అంటే ఏం లేదు, టాప్ సర్ఫేస్ బాటమ్ సర్ఫేస్ సేమ్ ఉంటే ప్రిజం అంటాం. అదే పిరమిడ్ అంటే ఏమంటామంటే ఓన్లీ టాప్ సర్ఫేస్ కానీ బాటమ్ సర్ఫేస్ కానీ ఏదో ఒక సర్ఫేస్ ఉండి ఇంకొకటి ఇట్లా మనకు కోన్ ఉంది అండి, కోన్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ పిరమిడ్గా తీసుకోవచ్చు. ఓకే, సో పిరమిడ్ అంటే ఏంటి, ఇప్పుడు బాటమ్ రెక్టాంగిల్ అనుకోండి, ఇవి వచ్చేసి ఇలా ఒక పాయింట్ దగ్గరికి ప్రొజెక్ట్ అయితే దీన్ని పిరమిడ్ అంటాం. ఇది పిరమిడ్. ప్రిజం అంటే టాప్ సర్ఫేస్ బాటమ్ సర్ఫేస్ సేమ్ ఉంటే దాన్ని ప్రిజం అంటాం. ఎగ్జాంపుల్స్ క్యూబాయిడ్. ఇక్కడ క్యూబ్ తీసుకుంటున్నా. క్యూబ్ అంటే ఏం లేదండి, 2Dలో మనం స్క్వేర్ అంటాం, 3Dలో క్యూబ్ అంటాం. సైడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ అంటే 3D ప్రొజెక్షన్ ఆఫ్ స్క్వేర్ ఈజ్ క్యూబ్. అంటే మనం జస్ట్ మన రూమ్ తీసుకున్నాం అనుకోండి, మనం స్టే చేస్తున్న రూమ్స్ మోస్ట్లీ క్యూబ్ షేప్లోనే ఉంటాయి. సైడ్ ఏ తీసుకుంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ప్రక్కతల వైశాల్యం అనుకుంటా తెలుగులో. సో అంటే మనకి ఎన్ని వాల్స్ ఉంటాయి, వాల్స్ ఏరియా అండి. లాటరల్ కంటే పక్కతల వైశాల్యం అయితే ఇంకా అదే అనుకుంటా ఎగ్జాక్ట్గా. సో మనకి ఎన్ని వాల్స్ ఉంటాయి, 4 వాల్స్ ఉంటాయి. ఒక వాల్ యొక్క ఏరియా ఏంటి, అన్ని సైడ్స్ సేమ్ ఉంటాయి కాబట్టి A/A² 4 వాల్స్ ఉంటాయి కాబట్టి 4A². అదే టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే మనం టాప్ సర్ఫేస్ బాటమ్ సర్ఫేస్ ఫ్లోర్ రూఫ్ కన్సిడర్ చేసుకుంటాం, అది వచ్చేసి 2A². సో 4A² + 2A², 6A² ఎట్లా వచ్చిందంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా ప్లస్ టాప్ సర్ఫేస్ ఏరియా బాటమ్ సర్ఫేస్ ఏరియా. 4A² + 2A², 6A². వాల్యూమ్ వచ్చేసి A³ A/A. డయాగ్నల్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ నేను మెన్షన్ చేశాను, ఇక్కడ మీకు ఇట్ విల్ బి సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. డయాగ్నల్ అంటే మనం ఒక కింద కార్నర్ నుంచి తీసుకొని పైన కార్నర్కి, మనం రూమ్లో ఉన్నాం అనుకోండి, కింది కార్నర్ నుంచి తీసుకొని పైన కార్నర్కి డ్రా చేస్తే దాన్ని డయాగ్నల్ అంటాం క్యూబ్లో. అందులో ఒక సైడ్ వచ్చేసి ఏ ఏ ఏ ఏ ఉంటుంది, ఇంకొకటి ఏంటి డయాగ్నల్, స్క్వేర్లో డయాగ్నల్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది 3Dలో ఇమాజిన్ చేసుకుని మీకు అర్థమవుతుంది. మన ఫ్లోర్లో డయాగ్నల్, ఫ్లోర్ మీద డయాగ్నల్, అండ్ ఇది హైట్ ఏ. సో ఇది ఏ రూట్, ఇది ఏ, ఇవి రెండు పర్పెండిక్యులర్గా ఉంటాయి కదా కార్నర్ దగ్గర, జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. సో డయాగ్నల్ ఈజ్ ఈక్వల్స్ టు పైథాగరస్ రూల్ అప్లై చేస్తే A√3 వస్తుంది, √3a. ఇది క్యూబ్ గురించి. క్యూబాయిడ్ అంటే ఏంటండి, లెంత్ బ్రెడ్త్ హైట్ డిఫరెన్స్ ఉంటే క్యూబాయిడ్ అంటాం. లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే మనం 4 వాల్స్ ఏరియా తీసుకోవాలి, 2 టైమ్స్ లెంత్ ఇంటూ హైట్, 2 టైమ్స్ బ్రెడ్త్ ఇంటూ హైట్. ఓవరాల్గా మనకి ఏమొస్తుందంటే 2 ఇంటూ లెంత్ ప్లస్ బ్రెడ్త్ ఇంటూ హైట్. అదే టోటల్ సర్ఫేస్ ఏరియా తీసుకుంటే టోటల్ సర్ఫేస్ ఏరియా ఏం లేదండి, లాటరల్ సర్ఫేస్ ఏరియాకి టాప్ ఏరియా బాటమ్ ఏరియా యాడ్ చేస్తే మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా వస్తుంది. సో టాప్లో రూఫ్ ఉంటుంది, మనకి బాటంలో ఫ్లోర్ ఉంటుంది. టాప్ ఏరియా L/B, బాటమ్ ఏరియా L/B కాబట్టి ఫైనల్గా టోటల్ సర్ఫేస్ ఏరియా వచ్చేసి 2 ఇంటూ LB + BH + LH. అదేవిధంగా డయాగ్నల్ స్క్వేర్కి ఎక్స్ప్లెయిన్ చేసిన లానే అండి, సేమ్ అక్కడ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ చూడండి. కింద రూఫ్ మీద డయాగ్నల్ L² + B² స్క్వేర్ రూట్ ఉంటుంది, హైట్ h. దాని నుంచి పైథాగరస్ అప్లై చేస్తే మనకి డయాగ్నల్ ఈజ్ ఈక్వల్స్ టు √L² + B² + H². వాల్యూమ్ ఈజ్ ఈక్వల్స్ V ఇంటూ L ఇంటూ B ఇంటూ హైట్. ఇది క్యూబాయిడ్. దెన్ సిలిండర్ R రేడియస్, హైట్ h తీసుకుంటే వాల్యూమ్ వచ్చేసి πr²h. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 2πrh. అంటే ఇవేమి బట్టి పట్టాల్సిన అవసరం లేదండి, సింపుల్ ఇమాజినేషన్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే చుట్టూ మనకి కర్వ్ ఉన్న ఏరియా ఫైండ్ అవుట్ చేయడం. సో దీని యొక్క సర్కంఫిరెన్స్ ఏమవుతుంది, 2πr. హైట్ ఎంత h కాబట్టి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 2πrh. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి ఈ టాప్ ఏరియా ఈ బాటమ్ ఏరియా యాడ్ చేస్తే మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా వస్తుంది. టాప్ πr², బాటమ్ πr², సర్కిల్ కాబట్టి 2πrh + 2πr². సో అల్టిమేట్గా చేస్తే 2πr ఇంటూ r + h. ఇది సిలిండర్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్. దెన్ కోన్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి టాప్ సర్ఫేస్ బాటమ్ సర్ఫేస్ సేమ్ ఉండి ప్రిజమ్ టైప్ ఉంటే మనకి 1/2లు 1/3లో ఏమి ఇన్వాల్వ్ అవ్వవు మోస్ట్లీ ఫార్ములాస్లో. కోన్ ఈజ్ సమ్వాట్, దీన్ని ఏమనొచ్చు అంటే మనం ప్రిజం మనం పిరమిడ్ కిందికి వస్తుంది కోన్ అనేది. సో రేడియస్ r, హైట్ h, L అంటే ఇక్కడ స్లాంట్ హైట్ అండి. సో ఇక్కడ ఇవి పర్పెండిక్యులర్గా ఉంటుంది కాబట్టి రిలేషన్ ఏంటంటే L² = h² + r², పైథాగరస్ రూల్ యూజ్ చేసి. ఓకే, వాల్యూమ్ ఎప్పుడైనా ఇట్లా పిరమిడ్ టైప్ ఫిగర్స్ వస్తే వాల్యూమ్లో మోస్ట్లీ 1/3 ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. డిరైవ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ 1/3 ఇంటూ πr² ఇంటూ h. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే πrl. ఇక్కడ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాలో స్లాంట్ హైట్ అండి. టోటల్ సర్ఫేస్ ఏరియా తీసుకుంటే πrlకి కింద ఉన్న మన సర్కిల్ ఏరియా యాడ్ చేస్తే మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా వస్తుంది, πrl + πr². సో πr కామన్ తీస్తే r + l. ఇట్ ఈస్ రిగార్డింగ్ కోన్. దెన్ స్పియర్ అంటే 2 డైమెన్షనల్ ఫిగర్ ఆఫ్ స్క్వేర్
2 డైమెన్షనల్ అయితే స్క్వేర్ అంటాం, దాన్నే 3 డైమెన్షన్లోకి ప్రొజెక్ట్ చేస్తే స్పియర్ అంటాం. రేడియస్ r ఉంది అనుకోండి, వాల్యూమ్ 4/3 πr స్క్వేర్, టోటల్ సర్ఫేస్ ఏరియా వచ్చేసి 4πr స్క్వేర్. అదే హెమిస్పియర్ తీసుకున్నాం అనుకోండి, హాఫ్ స్పియర్ కట్ చేసామనుకోండి, మధ్యలో మనకి హెమిస్పియర్ వస్తుంది, వాల్యూమ్ అందులో సగం 2/3 πr3. ఇక్కడ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఇక్కడ కర్వ్ లెక్క ఉంది కానీ ఇది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2πr స్క్వేర్. ఇక్కడ కర్వ్ లెక్క ఉన్నది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, లైక్ ఈ ఏరియా అంతా. దెన్ టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే పైన ఒక మనం కట్ చేసినప్పుడు జస్ట్ ఇమాజిన్ ఒక బాల్ని ఇమాజిన్ చేసుకోండి, మనం హాఫ్ కట్ చేస్తే పైన ఒక సర్కిల్ ఫామ్ అవుతుంది కదా, ఆ 2πr స్క్వేర్కి ఇంకో సర్కిల్ ఏరియా πr స్క్వేర్ యాడ్ చేస్తే వీ కెన్ గెట్ టోటల్ సర్ఫేస్ ఏరియా 3πr స్క్వేర్. దెన్ ఫ్రస్టమ్ ఆఫ్ కోన్ అంటే ఏం లేదండి, కోన్ అంటే ఎలా ఉంటుంది మనకి ఇక్కడ ఉంటుంది, ఇలా ఉంది కదా, ఈ కోన్ని టాప్ నుంచి సర్టెన్ ఎక్కడైనా కట్ చేసాము అనుకోండి, మనకి టాప్లో ఒక రేడియస్ ఉంటుంది, బాటంలో ఒక రేడియస్ ఉంటుంది. కోన్ని కట్ చేస్తే మనకు వచ్చేది ఫ్రస్టమ్ ఆఫ్ కోన్. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా వచ్చేసి మనకి ప్రీవియస్ గ్రూప్ 4 అడగలేదండి, గుర్తుపెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి, నేను సేఫ్గా ఉండాలని ఇచ్చేస్తున్నా. సో మీ ఇష్టం అనేది జస్ట్ ఇవేం పెద్ద డిఫరెన్స్ ఉండదు. చూడండి, మన కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఏంటి, πrl కదా, ఇక్కడ పైన కూడా రేడియస్ ఉంది కాబట్టి π/r+r+r+r/l. అదేవిధంగా టోటల్ సర్ఫేస్ ఏరియా ఏంటి, మనం కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి పై ఏరియా కింద ఏరియా యాడ్ చేస్తే టోటల్ సర్ఫేస్ ఏరియా వస్తుంది. అదేవిధంగా వాల్యూమ్కి ఏంటి మనకు ఫార్ములా 1/3 πr²h కదా, ఇక్కడ పైన రేడియస్ ఉంది కింద రేడియస్ ఉంది కాబట్టి r²+r²+rr×h. ఇవి డిరైవ్ చేయాల్సినంత టైం లేదు, మనకు అవసరం లేదండి, జస్ట్ గుర్తుపెట్టుకోవాలనుకుంటే గుర్తుపెట్టుకోండి. లాస్ట్ టైం అయితే గ్రూప్ 4లో అడగలేదు. దెన్ ఇప్పుడు ఆల్జీబ్రాకి పోదామండి. కొన్ని సింపుల్ ఫార్ములాస్తో ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. ఇవన్నీ మీకు తెలిసినవే, a+b² a-b², ఇవన్నీ జస్ట్ ఫార్ములాస్ ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఇవి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. a+b³ a-b³ రెండు ఫార్ములాస్ ఇచ్చాను, రెండు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ a+b × a-b ఈజ్ ఈక్వల్స్ టు a² - b². దెన్ జస్ట్ సింపుల్ ఆల్జీబ్రా. యాక్చువల్గా మనకి ఆల్జీబ్రాలో చాలా బేసిక్ క్వశ్చన్స్ ఇచ్చారు లాస్ట్ టైము, దానికి కొంచెం లెవెల్ ఇంక్రీజ్ చేస్తే ఈ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. అందుకోసమే ఇదేం టఫ్ క్వశ్చన్స్ తీసుకోలేదు, కొంచెం నెక్స్ట్ లెవెల్ తీసుకున్నా. సీజీఎల్లో ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్ ఒక 2-3 తీసుకున్నాను అంతే అండి, ఎక్కువ ఏం తీసుకోలేదు. బికాజ్ వీ హ్యావ్ టు ప్రిపేర్, కొంచెం మనం అప్పుడు 2018 స్టాండర్డ్స్కి తగ్గట్టు ప్రిపేర్ అవ్వకూడదు కదా, కొంచెం ఇంక్రీజ్ చేయాలనే ఉద్దేశంతో కొంచెం ఈజీవే తీసుకుంటున్నాను. x+1/x = a అయితే x² + ఈవెన్ ఎగ్జామ్ హాల్లో మీరు ఫస్ట్ టైం ఈ క్వశ్చన్ చూస్తే కొంచెం మీరు టైం వేస్ట్ చేసుకుంటారు. ఈ క్వశ్చన్ నేను ఎప్పుడు చూడలేదు కదా, ఎలా చేయాలని టైం వేస్ట్ చేసి అల్టిమేట్గా సాల్వ్ అయితే చేయగలుగుతారు అనుకోండి. ఇప్పుడు నేను ముందే క్వశ్చన్ చూపిస్తున్నాను కాబట్టి మీకు ఆ టైం సేవ్ అవుతుంది ఒకవేళ ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ వస్తే, అంతే అండి. x+1/x = a అయితే x² + 1/x² = a² - 2. ఇది ఎలా వచ్చిందంటే ఏం లేదండి, జస్ట్ 2 టైమ్స్ బోత్ సైడ్స్ స్క్వేర్ చేసా అనుకోండి, నాకు x² + 1/x² + 2ab x 1/x క్యాన్సిల్ అయితే = a². దాంట్లో నుంచి x² + 1/x² = a² - 2. సిమిలర్గా దాన్ని x-1/x చేస్తే x² + 1/x² a² + 2. చాలా సింపుల్గా అండి, జస్ట్ గుర్తుపెట్టుకోండి, లేదంటే బోత్ సైడ్ స్క్వేర్ చేసినా అయిపోతుంది. నెక్స్ట్ ఈ ఫార్ములాస్ a³ + b³ ఫార్ములా అక్కడ మీకు a+b³ ఇచ్చాను, ఇక్కడ దాన్నే a³ + b³ = a+b³ - 3ab × a+b, లేదా ఈ ఫార్ములాని ఇంకెలా చెప్తామంటే a+b × a² - ab + b². మన రిక్వైర్మెంట్ని బట్టి ఏదో ఒకటి యూజ్ చేస్తాం. ఇక్కడ ఇలాంటి క్వశ్చన్స్ సీజీఎల్గా ఇవి ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్ అండి ఇవి, సో అందుకోసమే తీసుకున్నా. లాస్ట్ టైం ఎస్ఐ పేపర్లో కూడా కొన్ని క్వశ్చన్స్ సీజీఎల్ నుంచి డైరెక్ట్ వచ్చాయి, అందుకోసం కొన్ని క్వశ్చన్స్ బేసిక్ లెవెల్ క్వశ్చన్సే తీసుకున్నాను. x+1/x = 5 అయితే x³ + 1/x³ ఏంటి? సో మనకి a³ + b³ ఫార్ములా తెలుసు, కింద మెన్షన్ చేశాను చూడండి. a³ + b³ = x+1/x a+b³ - 3ab × a+b, అదే ఫామ్లో రాశాను. ఇక్కడ x+1/x అంటే a కదా, a³ - ఈ x 1/x క్యాన్సిల్ అయితే 3a, a³ - 3a. డైరెక్ట్ గుర్తుపెట్టుకోవాలంటే x+1/x = a అయితే x³ + 1/x³ a³ - 3a. ఇక్కడ మన క్వశ్చన్లో ఏమడిగాడు, 5 అడిగారు కాబట్టి 5³ - 3a 3 × 5 దట్ విల్ బి 110. నెక్స్ట్ a³ - b³, ఇది రివర్స్ ఆఫ్ దట్. x-1/x a అయితే x³ - 1/x³ a³ + 3a. జస్ట్ అక్కడ డెరివేషన్ ఎలా చేసినా కూడా ఉంది, చూసుకోండి, యూ కెన్ అండర్స్టాండ్. ఓకే, జస్ట్ ఫార్ములాలు ఎక్స్పాండ్ చేసిన x 1/x క్యాన్సిల్ అయితే a³ + 3a. ఇక్కడ మనకి a³ - b³కి రెండు ఫార్ములాస్ యూజ్ చేయొచ్చు అండి, మన కన్వీనియంట్ ప్రకారం, మన క్వశ్చన్లో ఇచ్చిన డేటా ప్రకారం ఏదో ఒకటి తీసుకుంటాం మనం. దెన్ ఇక్కడ ఇది కూడా మన గ్రూప్ 4లో అడగలేదు, ఫర్దర్గా అడగాలనుకుంటే అడగాల్సిన ఒక గుడ్ క్వశ్చన్.
ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ ట్వైస్ ఆఫ్ ఏబి బీసీ సిఏ, ట్వైస్ ఆఫ్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. ఇది ఒక ఫార్ములా. దెన్ సో ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ప్రాబబ్లీ అన్ని ఎగ్జామ్స్లో అడిగే ఫార్ములా అనమాట ఇది. ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3ab ఈజ్ ఈక్వల్స్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. దాన్నే ఈ ఫార్ములాలో ఎలా రాసాయంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏంటండి, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ 2ab మైనస్ 2bc మైనస్ 2ca, 2 టైమ్స్ వస్తుంది కదా. అదేవిధంగా ఇక్కడ దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఇక్కడ ఒక ఏ స్క్వేర్ వస్తుంది, ఇక్కడ ఒక ఏ స్క్వేర్ వస్తుంది. 2 టైమ్స్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ వస్తుంది, మైనస్ 2 టైమ్స్ ఏబీ ప్లస్ బీసీ ప్లస్ సిఏ కూడా వస్తుంది. సో 2 ఇక్కడ మనకు యాక్చువల్ ఫార్ములా ఇదే కాబట్టి ఆ 2ని క్యాన్సిల్ చేయడానికి ఇంటూ 1/2 రాసా. 1/2 ఇంటూ ఏ ప్లస్ బీ ప్లస్ సి ఇంటూ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ సి మైనస్ ఏ హోల్ స్క్వేర్. ఇది ఏ క్యూ ప్లస్ బీ క్యూ ప్లస్ సి క్యూ మైనస్ 3abc. ఒక మంచి క్వశ్చన్ అడగాలంటే అడగాల్సిన ఫార్ములా ఇది. ఈ క్వశ్చన్ అడిగితే అడగవచ్చేమో. సో దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే ఇఫ్ ఏ క్యూ ప్లస్ బీ క్యూ ప్లస్ సి క్యూ మైనస్ 3abc. సో ఇఫ్ ఏ క్యూ ప్లస్ బీ క్యూ ప్లస్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ 3abc అయిందనుకోండి, ఇది ఎప్పుడు 3abc అవుతుంది? ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ 3abc ఎప్పుడు అవుతుందండి? రైట్ సైడ్ వాల్యూ కంప్లీట్గా 0 అయితేనే కదా మనకి ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్ 3abc అవుతుంది. రైట్ సైడ్ వాల్యూ ఎప్పుడు 0 అవుతుంది? ఎయిదర్ ఏ ప్లస్ బీ ప్లస్ సి 0 అయితే 0 ఇంటూ సంథింగ్ 0 అవుతుంది కంప్లీట్గా, లేదా ఏ ఈజ్ ఈక్వల్స్ బీ ఈజ్ ఈక్వల్స్ సి రాసామనుకోండి బేస్డ్ ఆన్ సెకండ్ ఫార్ములా సెకండ్ టర్మ్ మొత్తం 0 అవుతుంది. సో ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్ 3abc అవుతుంది. సో 2 కండిషన్స్ ఉన్నప్పుడు ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ 3abc అవుతుంది. అది ఎప్పుడెప్పుడు అంటే ఏ ప్లస్ బీ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 0 ఆర్ ఏ ఈజ్ ఈక్వల్స్ బీ ఈజ్ ఈక్వల్స్ సి. ఈ రెండిట్లో ఏ కండిషన్ ఉన్నా మనకి ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్ 3abc వస్తుంది. ఇంతకన్నా నేను ఫర్దర్ ఎక్స్పాండ్ చేయదలుచుకోలేదండి. మనకు అడిగినవి చాలా బేసిక్ లెవెల్, దానికన్నా నేను కొంచెం ఇంక్రీజ్ చేశాను. ఈ టైం అడిగితే అడగొచ్చేమో అని, బికాస్ ఫ్రీక్వెంట్గా సీజీఎల్లో కానీ రైల్వేల్లో కానీ అడిగే క్వశ్చన్స్ ఇవి, అందుకోసం ఇవి పిక్ చేశాను. దాన్ని డైరెక్ట్గా ప్రీవియస్గా ఏం డిస్కస్ చేసాం అక్కడే ఇక్కడ మెన్షన్ చేశాను. నెక్స్ట్ ఈ ఫార్ములా నుంచి మనకి లాస్ట్ ఇయర్ డైరెక్ట్ క్వశ్చన్ అడిగారండి. ఏం లేదు, ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ 2ab కదా. సో ప్లస్ 2ab మైనస్ 2ab క్యాన్సిల్ అయితే 2 టైమ్స్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మిగిలిపోతుంది. కింద మైనస్ చేసినప్పుడు 4ab వస్తుంది. డైరెక్ట్ సెకండ్ ఫార్ములా నుంచి మనకి లాస్ట్ టైం గ్రూప్ 4లో డైరెక్ట్ క్వశ్చన్ అడిగారు. దెన్ ఈ ఫార్ములాస్ అంత ఇంపార్టెంట్ అంటే గ్రూప్ 4లో అయితే అడగలేదండి, బట్ ఎస్ఐలో ఈ ఫార్ములాస్ అడిగారు. జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఏ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ ఇంటూ ఈజ్ ఈక్వల్స్ ఇన్ఫినిటీ. సారీ, ఎస్ఐలో కాదు, రీసెంట్గా జరిగిన కానిస్టేబుల్లో మనకి ఫార్ములాస్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి కానిస్టేబుల్లో. సో 1+ ఈ థర్డ్ ఫార్ములా ఉంది కదా, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ టిల్ ఇన్ఫైనిటీ ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 4a/2. ఈ ఫార్ములా నుంచి మనకి కానిస్టేబుల్లో క్వశ్చన్ వచ్చింది, అందుకోసం అని మెన్షన్ చేశాను. సో ఇవి గుర్తుపెట్టుకోండి. మీకు హెవీ అవుతుంది అనుకుంటే వదిలేయండి. నెక్స్ట్ ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చా చూడండి. ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి డైరెక్ట్ ఇక్కడ ఉన్న ఫార్ములా తీసుకున్నా సరిపోతుంది, లేదా దీనికి ఒక షార్ట్ ట్రిక్ ఉంటుందండి. ఇలా క్వశ్చన్ అడిగినప్పుడు ఇది 4×3 కదా, 12 అంటే 4×3 కదా, 4×3 ఇలాంటి క్వశ్చన్స్కి 2 నెంబర్స్ సక్సెసివ్ ప్రోడక్ట్ వచ్చింది అనుకోండి, 2 సక్సెసివ్ నెంబర్ అంటే 4, 3 పక్కనే ఉంటాయి కదా అండి, సక్సెసివ్గా ఉంటాయి కదా, వరుసగా ఉంటాయి కదా 4, 3. సో డైరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 4 అనమాట. ఓన్లీ ఈ కండిషన్కి మనం డైరెక్ట్ ఆన్సర్ పిక్ చేయొచ్చు. వేరే నెంబర్స్ ఇస్తే మనం అక్కడ 1 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 4a/2లో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే. దెన్ పిరమిడ్ అండి. పిరమిడ్ క్వశ్చన్ అనేది అడగలేదు. సో మీకు కావాలంటే ఫార్ములా ఇచ్చాను చూడండి. ఇక్కడ ఏం లేదు, lateral surface area ఈజ్ ఈక్వల్స్ హాఫ్ ఇంటూ పెరిమీటర్ ఆఫ్ బేస్ ఇంటూ ఇక్కడ స్లాంట్ హైట్ అంటే ఏం లేదండి. పిరమిడ్ అంటే ఏంటి, ఇక్కడ నాకు జనరల్గా పిరమిడ్ అంటే అన్ని సర్ఫేసెస్ మనకి ఏముంటాయి, ట్రయాంగిల్సే ఉంటాయి. 4 ట్రయాంగిల్స్ ఉంటాయి, ఫ్రంట్ బాటమ్ టాప్. అంటే బాటమ్ ఒకటి ఉంటుందండి, బాటమ్ ఒక ట్రయాంగిల్ అండ్ 3 ట్రయాంగిల్స్ సైడ్కు ఉంటాయి, 4 ట్రయాంగిల్స్ ఉంటాయి మొత్తం. ఇక్కడ ఇది వచ్చేసి ఇక్కడ ఎలా నేను రిప్రజెంట్ చేసా చూడండి, ఇది స్లాంట్ హైట్, ఇన్ బిట్వీన్ మధ్యలోకి ఉండేది ఓవరాల్ హైట్. lateral surface area ఈజ్ ఈక్వల్స్ హాఫ్ ఇంటూ పెరిమీటర్ ఆఫ్ బేస్ ఇంటూ స్లాంట్ హైట్. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే lateral surface ఏరియాకి ఇక్కడ కింద ఇంకొక ట్రయాంగిల్ ఉంది కదా, ఆ ట్రయాంగిల్ ఏరియా యాడ్ చేస్తే మనకు టోటల్ సర్ఫేస్ ఏరియా వస్తుంది. వాల్యూమ్ ఈజ్ ఈక్వల్స్ 1/3 ఇంటూ ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్ అంటే హెచ్ తీసుకోవాలండి. ఇక్కడ
హైట్ అంటే హెచ్, స్లాంట్ హైట్ అంటే ఎల్. ఇది గుర్తుపెట్టుకోండి. జస్ట్ మీకు కావాల్సంటే తీసుకోండి అండి. ఇంత హెవీగా అడుగుతారని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు, బట్ ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటుందేమో నేను మెన్షన్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ మనకి 4 ట్రయాంగిల్స్ ఉన్నాయి కదా, ఈ ఆల్ ట్రయాంగిల్ ఫేసెస్ ఆర్ ఈక్విలాటరల్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ టెట్రాహెడ్రన్. అన్ని ఈక్విలాటరల్ ట్రయాంగిల్స్ అయితే దాన్ని టెట్రాహెడ్రన్ అంటాం. సో లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటి, సైడ్కు ఉన్న వాల్స్ ఏరియానే కదా. 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి, అన్ని ఈక్విలాటరల్ ట్రయాంగిల్స్ కాబట్టి 3 × √3/4a². అదేవిధంగా టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే కింద కూడా ఒక ట్రయాంగిల్ ఉంది కాబట్టి బాటంలో 4 × √3/4a². వాల్యూమ్ ఎలా వస్తుందంటే a³/6√2 అండి. డెరివేషన్ అవసరం లేదు. టెట్రాహెడ్రన్ ఒక కామన్ క్వశ్చన్ అనమాట, జనరల్గా అడిగే క్వశ్చన్. టీఎస్పీఎస్సీలో కూడా అప్పుడప్పుడు ఫారెస్ట్ ఎగ్జామ్స్లో కానీ డిజేఓలో కానీ అలాంటి ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్, అందుకోసం ఇది మెన్షన్ చేశాను. వాల్యూమ్ ఆఫ్ టెట్రాహెడ్రన్ అంటే ఏం లేదండి, ఇది పిరమిడే. కానీ పిరమిడ్లో మనకి 4 ట్రయాంగులర్ ఫేసెస్ ఉంటాయి కదా, అన్ని ట్రయాంగులర్ అంటే ఇక్కడ బేస్ ట్రయాంగిల్ తీసుకున్నా కాబట్టి నాకు 4 ట్రయాంగిల్ ఫేసెస్ వచ్చినాయండి. అదేవిధంగా పిరమిడ్ బేస్ స్క్వేర్ తీసుకొని పిరమిడ్ ఫామ్ చేయొచ్చు, రెక్టాంగిల్ తీసుకొని ఫామ్ చేయొచ్చు, బట్ అంత డీప్గా అడగరు. ఇక్కడ ఓన్లీ ఈ కేస్ ఎనఫ్. మనకి 4 ట్రయాంగిల్ ఫేసెస్ ఈక్వల్ ఉంటే దాన్ని టెట్రాహెడ్రన్ అంటాం. టెట్రాహెడ్రన్ యొక్క ఫార్ములా a³/6√2. ఓకే, ఏ అంటే ఏంటి, ఇక్కడ అన్ని ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ అనుకున్నాం కదా. ఏ అంటే సైడ్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఓకే, ఏ ఈజ్ ఈక్వల్ సైడ్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఇదండి జస్ట్ మనం ప్రీవియస్ గ్రూప్ 4లో అడిగిన క్వశ్చన్స్ చూద్దాం. ఇవన్నీ ఫార్ములాస్ కొంచెం స్పీడ్గా మీకు అర్థమవుతుందనే ఉద్దేశంతో టైం ల్యాగ్ చేయకుండా ఫాస్ట్గా కవర్ చేయడం కోసం స్పీడ్గా వెళ్ళండి. ట్రై టు అండర్స్టాండ్, మీ టైం వేస్ట్ చేయొద్దన్న ఉద్దేశంతో తప్ప ఇంకా ఏం లేదు. సో కొంచెం తక్కువ టైంలో రావాలని స్పీడ్గా కవర్ చేశాను. అండ్ ఈ పీడిఎఫ్ మొత్తం మీకు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్లో ఇస్తాను, అందులోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకుని వన్స్ గో త్రూ దిస్ పీడిఎఫ్. మనకి వాట్ ఈస్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ బ్రిక్ యొక్క సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. సో బ్రిక్ అంటే ఏంటంటే అది క్యూబాయిడ్ షేప్లోనే ఉంటుంది కదా. క్యూబాయిడ్ షేప్లో వస్తే సర్ఫేస్ ఏరియాకి మనకి ఫార్ములా ఏంటి, మనకి సర్ఫేస్ ఏరియానే మెన్షన్ చేసిండు. లాటరల్ టోటల్ సర్ఫేస్ ఏరియాని మెన్షన్ చేయకపోతే ఆబ్వియస్గా మనం టోటల్ సర్ఫేస్ ఏరియానే తీసుకుంటాం. LB × BH + LH కదా. 2 × లెంత్ × బ్రెడ్త్. ఇక్కడ లెంత్, బ్రెడ్త్, హైట్ 12 10s 120, బ్రెడ్త్ × హైట్ 50 + 60, 2 × 170 + 60 230 ఏమొస్తుందండి 460 స్క్వేర్ సెంటీమీటర్స్. ఇది డైరెక్ట్ గ్రూప్ 4లో అడిగిన క్వశ్చన్. దెన్ హైట్ ఆఫ్ ఏ సిలిండర్ ఈజ్ 50 అండ్ రేడియస్ ఈజ్ 14 సెంటీమీటర్స్. దెన్ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్కి ఫార్ములా ఏంటండి, వాల్యూమ్ ఈజ్ ఈక్వల్స్ πr²h. జనరల్గా పై వచ్చినప్పుడు మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, పై అంటే ఏంటండి, పై వాల్యూ ఎంత 22/7 కదా. సో 22లో ఏ ప్రైమ్ నెంబర్ ఉంటుంది, 11 ఉంటుంది కదా. సో ఆన్సర్ వచ్చేసి డైరెక్ట్ 11 మల్టిపుల్ చెక్ చేయండి. ఏదైనా ఒకటే ఆప్షన్ 11 మల్టిపుల్ ఉంటే మనకు అదే ఆన్సర్ అనమాట. సో ఇక్కడ ఫస్ట్ చూద్దాం. 11 యొక్క డివిజబిలిటీ రూల్ తెలుసు కానీ అందరికి తెలిసి ఉంటుంది. 11 యొక్క డివిజబిలిటీ రూల్ ఏంటంటే డిఫరెన్స్ ఆఫ్ సమ్ ఆఫ్ ఆల్టర్నేట్ డిజిట్స్. 0 కానీ 11 మల్టిపుల్ కానీ ఉంటే అది 11తో డివిజబుల్ అవుతుంది, లేకుంటే డివిజబుల్ కాదు. ఇక్కడ చూద్దాం చూడండి. ఫస్ట్ది 8 + 3 11, 11 - 3 8. 8 అనేది 11తో డివిజబుల్ అవుతుందా, కాదు, కాబట్టి ఈ ఆన్సర్ కాదు. 11 - 0 11, ఇది ఒక్కటే మనకి పాసిబుల్ ఆప్షన్ ఉంది. కింది రెండు కూడా కావు. సో డైరెక్ట్గా చేయకుండా ఆన్సర్ 30,800 పెట్టేయచ్చు. సో గుర్తుపెట్టుకోండి, పై ఎక్కడున్నా 11 మల్టిపుల్ కోసం ఫస్ట్ చెక్ చేయండి. ఇది డైరెక్ట్ ఆప్షన్స్, ఎగ్జాక్ట్ ఆప్షన్స్ అండి. 22/7. R అంటే ఎంత, 14 × 14 × హైట్ 50, 7 2s. మీరు అంతా సింప్లిఫై చేసి అదే ఆన్సర్ వస్తుంది ఫైనల్గా 30,800 క్యూబిక్ సెంటీమీటర్స్. వాల్యూమ్ కాబట్టి క్యూబిక్ సెంటీమీటర్స్. నెక్స్ట్ చూడండి, ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ షేప్డ్ ప్లాట్ ఈస్, స్క్వేర్ యొక్క ఏరియా ఇచ్చారు. సో స్క్వేర్ ఏరియా ఏంటి, d²/2. మనం డయాగ్నల్ ఫైండ్ అవుట్ చేయాలి. డయాగ్నల్ అంటే కర్ణం అండి. 18 225. సో d² ఈజ్ ఈక్వల్స్ వాట్ 36,450. డయాగ్నల్ డైరెక్ట్గా మనం రాయొచ్చు కదా. నేను ఈ ఫార్ములాని ఎందుకు తీసుకుంటే మనం డయాగ్నల్ అడిగింది కాబట్టి డైరెక్ట్ డయాగ్నల్ ఫార్ములా తీసుకుంటే అయిపోతుంది కదండి. 36,450. మీరు వీలైనంత టైం సేవ్ చేయాలి. ఇక్కడ ఆప్షన్స్ చూస్తే డైరెక్ట్ ఎలిమినేట్ చేయొచ్చు.
సో 200 స్క్వేర్ ఎంత మనకి జనరల్గా తెలిసిన వాల్యూ ఏంటి? 200 స్క్వేర్ 40,000. సో మన వాల్యూ ఎంత? 36,450. సో 225 కాదు, 135 కాదు, 125 కాదు. ఎందుకంటే ఇక్కడ 5 తీసుకుంటే అన్నిట్లో యూనిట్ డిజిట్ 5 వస్తుంది, 5 వస్తుంది, 5 వస్తుంది. అట్లా తీసుకున్న యూనిట్ డిజిట్ 0 ఇక్కడ ఒక్కదానికనే వస్తుంది. ఆన్సర్ వచ్చేసి డైరెక్ట్ 190. లేదా మనకి ఇది 40,000 మనకు వచ్చిన డి స్క్వేర్ 36,450 అండి. ఇది 200కి 200 కన్నా కొంచెం తక్కువ ఉంటుంది. 200 కన్నా కొంచెం తక్కువ ఉన్న వాల్యూ 190నే ఉంది. మీరు దీనికోసం క్యాలిక్యులేషన్ చేసి టైం వేస్ట్ చేయకండి. డయాగ్నల్ డైరెక్ట్గా డి ఈజ్ ఈక్వల్స్ 190. లేదా మీరు ఇట్లా సాల్వ్ చేస్తారన్నా ఇలా అయినా సాల్వ్ చేసుకోండి. ఏరియా ఆఫ్ సర్కిల్ ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 18,225. దీంట్లో నుంచి ఏ ఫైండ్ అవుట్ చేయండి. దెన్ డయాగ్నల్ ఈజ్ ఈక్వల్స్ ఏ రూట్ 2. ఇలా చేస్తామన్నా చేయండి. బట్ టైం డైరెక్ట్ ఈ క్వశ్చన్ ఏంటంటే 18,225 ఉంది కదా, డైరెక్ట్ డి స్క్వేర్ చేస్తే నాకు 36,450 వచ్చింది. అంటే అక్కడ యూనిట్ డిజిట్ 0 ఒక్క ఆప్షన్కే వస్తుందండి 190కి. సో డైరెక్ట్ ఆన్సర్ పిక్ చేయొచ్చు. లేదా ఇది 36,450 అంటే 200 స్క్వేర్ అంటే 40,000. దీనికి కొంచెం తక్కువ ఉన్న వాల్యూ ఓన్లీ 190నే ఉంది. మిగిలిన 135, 125 చాలా డిఫరెన్స్ ఉన్నాయి. సో డైరెక్ట్ ఆన్సర్ 190 అని పెట్టవచ్చు. క్యాలిక్యులేషన్ చేసి టైం వేస్ట్ చేయకండి ఇలాంటి క్వశ్చన్స్కి. దెన్ ఇది మెన్సురేషన్కి సంబంధించిన క్వశ్చన్ కాదు, కానీ మనం పర్మిటేషన్స్ కాంబినేషన్ కవర్ చేయలేదు కాబట్టి డిస్కస్ చేస్తాం. ఫ్రీక్వెంట్గా అప్పుడప్పుడు అడిగే క్వశ్చన్ అండి. 40 పీపుల్ ఇన్ ఏ గ్రూప్, ఇఫ్ ఆల్ షేక్ హ్యాండ్స్ విత్ వన్ అనదర్, హౌ మెనీ షేక్ హ్యాండ్స్ ఆర్ పాసిబుల్? అంటే 40 మెంబర్స్ ఉన్నారంటే ప్రతి ఒక్కరు ఇంకా 39 మెంబర్స్తో షేక్ హ్యాండ్స్ ఇస్తారు కదండి. ప్రతి ఒక్కరు 39 మెంబర్స్తో షేక్ హ్యాండ్స్ ఇస్తారు. అలా అని మీరు డైరెక్ట్ 40 × 39 తీసుకోవద్దు, బై 2 చేస్తాం. ఎందుకంటే ఇక్కడొక పర్సన్ వీళ్ళిద్దరు షేక్ హ్యాండ్ చేసుకుంటున్నారంటే మనం దీన్ని 2 షేక్ హ్యాండ్స్ లెక్క కన్సిడర్ చేసుకోమండి. ఒక షేక్ హ్యాండ్ లెక్కనే కన్సిడర్ చేసుకుంటాం కాబట్టి ఆన్సర్ వచ్చేసి 40 × 39/2. ఇది వచ్చేసి 780. లేదా సింపుల్గా 40 మెంబర్స్తో షేక్ హ్యాండ్ చేసుకోవాలంటే 2 పర్సన్స్ కావాలి కాబట్టి మనం 40లో ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలి. ఏ వేలో సెలెక్ట్ చేస్తాం? 40C2. 40C2 అంటే ఏం లేదండి, 40 ఫ్యాక్టోరియల్ మైనస్ 40 - 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ 40 ఫ్యాక్టోరియల్ బై 38 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. సో 40 ఫ్యాక్టోరియల్ అంటే 40 × 39 × 38 ఫ్యాక్టోరియల్. సో 38 క్యాన్సిల్ అయితే 40 × 39/2 మీకు చేసిన అగైన్ 780 ఆన్సర్ వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ప్రతి ఒక్క పర్సన్ ఇంకా 39 మెంబర్స్తో షేక్ హ్యాండ్ చేస్తారు. అలానే డైరెక్ట్ ఆన్సర్ తీసుకోవద్దు, ఎందుకంటే 2 పర్సన్ షేక్ హ్యాండ్ చేసుకుంటే దాన్ని ఒక షేక్ హ్యాండ్ లెక్కనే కన్సిడర్ చేసుకుంటాం కాబట్టి బై 2 చేసి మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇలాంటి సింపుల్ క్వశ్చన్స్ వదిలేద్దనే ఉద్దేశంతో ఇక్కడ తీసుకున్నాను. నెక్స్ట్ మన టీఎస్పీఎస్సీ ఫేవరెట్ క్వశ్చన్ ఇలాంటి క్వశ్చన్ అనమాట. ఏరియా ఆఫ్ ద పాత్ డిఏఓలో కూడా అడిగిన క్వశ్చన్. అప్పటి వరకు మనం డిస్కస్ చేసిన గ్రూప్ 4 క్వశ్చన్స్. ఇప్పుడు కొంచెం ఒకవేళ లెవెల్ ఇంక్రీజ్ చేసి అడగాల్సిన క్వశ్చన్స్ నేనేం మరీ పెద్ద వేరే లెవెల్కి వెళ్ళాలండి. కొంచెం టీఎస్పీఎస్సీలో అడిగిన క్వశ్చన్స్ డిఏఓ కానీ వేరే ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ ఆ రేంజ్లో తీసుకుంటున్నాను. ఏ రెక్టాంగులర్ గ్రాసీ లాన్ ఈజ్ 18 meters 12 meters అంటే లెంత్ 18 బ్రెడ్త్ 12. లెంత్ 18 బ్రెడ్త్ 12. ఇట్ హ్యాస్ గ్రావెల్ పాత్ 1.5 meters మనకి పాత్ ఉన్నదన్నమాట. 1.5 meter వైడ్ ఆల్ అరౌండ్ ఇట్ ఆన్ ద అవుట్ సైడ్. we have a path. సో మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏరియా ఆఫ్ పాత్, ఈ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఈ పాత్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. జనరల్గా టీఎస్పీఎస్సీ అడిగే క్వశ్చన్ అండి ఇది, అందుకోసం ఈ క్వశ్చన్ తీసుకున్నాను. సో ఈ ఏరియా ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? అవుట్ సైడ్ రెక్టాంగిల్ అవుటర్ రెక్టాంగిల్ ఏరియా నుంచి ఇన్నర్ రెక్టాంగిల్ ఏరియా తీసేస్తే నాకు పాత్ ఏరియా వస్తుంది కదా. అవుటర్ రెక్టాంగిల్ ఏరియా మైనస్ ఇన్నర్ రెక్టాంగిల్. సో అవుటర్ రెక్టాంగిల్ డైమెన్షన్స్ ఉన్నాయంటే మనకు ఉన్నాయండి, ఏం లేదు. మనకి విడ్త్ ఆఫ్ పాత్ ఎంత? పాత్ యొక్క విడ్త్ 1.5 meters కదా. సో ఇటు 1.5 అటు 1.5 చేస్తే నాకు ఏమొస్తుంది? 3 వస్తుంది. సో అవుటర్ రెక్టాంగిల్ యొక్క లెంత్ 21, అదేవిధంగా బ్రెడ్త్ 12 + 3 15 మైనస్ ఇన్నర్ రెక్టాంగిల్ యొక్క లెంత్ 18 × 12. సో సింప్లిఫై చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది 15 × 1 = 15, 52 = 315 మైనస్ 12 × 8 = 96, 216. సో 99 వస్తుందా అండి? 99 meters². ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో ఏం లేదండి, అవుటర్ రెక్టాంగిల్ ఏరియా నుంచి ఇన్నర్ రెక్టాంగిల్ ఏరియా సబ్ట్రాక్ట్ చేస్తే మనకి
పాత్ యొక్క ఏరియా వస్తుంది. సో 1.5 పాత్ యొక్క విడ్త్ 1.5 కాబట్టి అటు 1.5 ఇటు 1.5 యాడ్ చేస్తే లెంత్ 21 అవుతుంది, బ్రెడ్త్ 15 అవుతుంది. 21 ఇంటూ 15 మైనస్ 18 ఇంటూ 12, 12 8 జార్ 96, 12 1 జార్ 12 ప్లస్ 9 216, 216కి 99 యాడ్ చేస్తే 315 వస్తుంది. సో 99 విల్ బి ద ఆన్సర్. ఇది నెంబర్ ఆఫ్ బ్రిక్స్ అప్పుడప్పుడు అడిగే ఛాన్స్ ఉంటుందని పిక్ చేశాను. ఏ బ్రిక్ మెజర్స్ బ్రిక్ సైజ్ అండి, ఇక్కడ యూనిట్స్ కేర్ఫుల్గా తీసుకోండి. సెంటీమీటర్స్ సెంటీమీటర్స్ సెంటీమీటర్స్, ఇక్కడ మీటర్ మీటర్ మీటర్. ఒక వాల్ యొక్క సైజు 20 మీటర్ ఇంటూ 2 మీటర్ ఇంటూ 0.75 మీటర్. అదే బ్రిక్ సైజ్ వచ్చేసి 20 సెంటీమీటర్ ఇంటూ 10 సెంటీమీటర్స్ ఇంటూ 7.5 సెంటీమీటర్స్. అయినా ఎన్ని బ్రిక్స్ రిక్వైర్డ్ అంటే డైరెక్ట్గా 20 ఇంటూ 2 ఇంటూ 0.75 మీటర్స్ ఉన్నాయి కాబట్టి మనం సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేద్దామండి. 20 మీటర్స్ అంటే ఇంటూ 100 ఇంటూ 100 ఇంటూ 100 బై ఒక బ్రిక్ యొక్క వాల్యూమ్ ఎంత, ఇది టోటల్ వాల్ యొక్క వాల్యూమ్, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. అదే ఒక బ్రిక్ యొక్క వాల్యూమ్ ఎంత, 20 ఇంటూ 10 ఇంటూ 7.5. ఇక్కడ అన్ని సెంటీమీటర్స్లోకి కన్వర్ట్ చేశానండి. సో సెంటీమీటర్స్ క్యాన్సిల్ అయితే నెంబర్ ఆఫ్ బ్రిక్స్ వస్తుంది మనకి. నెంబర్ ఆఫ్ బ్రిక్స్ వాల్యూమ్ ఆఫ్ వాల్ బై వాల్యూమ్ ఆఫ్ 1 బ్రిక్. సో 20 క్యాన్సల్. సో చూడండి ఇక్కడ 10 ఇంటూ 7.5 75 అవుతుంది. సో దీన్ని మల్టిప్లై చేస్తే 75 వస్తుంది. క్యాన్సల్. ఇంకా నాకు ఏమున్నదండి పైన న్యూమరేటర్లో ఒక 2 ఉంది, 4 జీరోస్ ఉన్నాయి. సో 20,000 బ్రిక్స్ కావాలి నాకు. సో నెంబర్ ఆఫ్ బ్రిక్స్ ఈక్వల్స్ టు 20,000 బ్రిక్స్. ఓకే, నెంబర్ ఆఫ్ బ్రిక్స్ అంటే ఏం లేదండి, న్యూమరేటర్లో నేను వాల్ యొక్క వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేసి డినామినేటర్లో బ్రిక్ యొక్క వాల్యూమ్తో డివైడ్ చేసి మనకు వచ్చేస్తుంది కదా, యాజ్ సింపుల్ యాజ్ దట్. నెక్స్ట్ ఇది కూడా టీఎస్పీఎస్సీ గ్రూప్ 4లో అడిగిన క్వశ్చన్. సింపుల్గా దీంట్లో నుంచి x/y ఫైండ్ అవుట్ చేయండి, 2y/3x. ఆల్రెడీ నేను ఈ క్వశ్చన్ నెంబర్ సిస్టంలో చెప్పాను, అక్కడ చూడండి. ఇది కూడా డైరెక్ట్ దీని ఆన్సర్ ఏంటండి, a+b² మైనస్ a-b² అంటే 4ab. కింద మనకు డైరెక్ట్ ఏబీనే ఉంది. సో ఇది కూడా సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 4. ఇది కూడా మనకి లాస్ట్ ఇయర్ గ్రూప్ 4లో అడిగిన క్వశ్చన్. దీన్ని కూడా నేను నెంబర్ సిస్టంలో చెప్పిన, ఒకసారి రివైజ్ చేద్దామన్నట్టు ఇక్కడ కూడా మెన్షన్ చేశాను. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, ఇంకొక 2 క్వశ్చన్స్ చేస్తే అయిపోద్దండి. ఈ క్వశ్చన్ కూడా నేను నెంబర్ సిస్టంలో ఒక సొల్యూషన్ ఇచ్చాను, బట్ అది నేను మల్టిపుల్స్ బేస్ చేసుకొని ఇచ్చాను అనమాట. ఇక్కడ ఏం లేదండి, ఎప్పుడైనా 125తో కానీ 25తో కానీ మల్టిపుల్స్ అడిగినప్పుడు 55,064 328 ఇంటూ 125 యాస్టేజ్. ఇది గ్రూప్ 4లో వచ్చిన క్వశ్చన్. ఇక్కడ 125 అంటే ఏంటండి, 5³ కదా, 5 ఇంటూ 5 ఇంటూ 5. నేను దీన్ని ఏం చేస్తున్నా అంటే, దీన్ని జనరల్గా మల్టిప్లై చేయాలంటే చాలా టైం తీసుకుంటా. దీనికి సింపుల్ వే ఏంటంటే, ఇంటూ ఒక్క నిమిషం 3 2స్తో మల్టిప్లై చేస్తున్నా, 3 2స్తో డివైడ్ చేస్తున్నా. ఎందుకు చేస్తున్నా చెప్తా. బై 3 2s దేన్ని 55,064 328ని. సో ఇప్పుడు నాకు ఇది 5 ఇంటూ 10 5 ఇంటూ 2 10 5 ఇంటూ 2 10 అంటే ఇంటూ 1000. దీన్ని సింపుల్గా బై 8తో చేస్తే వచ్చే ఆన్సరే మనకు ఆన్సర్ అండి, యాజ్ సింపుల్ యాజ్ దట్. దీన్ని బై 8తో చేస్తే మనకి ఏమొస్తుంది, 8 6 48, ఎంత ఉంటుంది 7 ఉంటుంది 76, 8 9 72, 44, 8 5 40 43, 8 5 40 32, 8 4 8 1. సో 69,000 69 55 41 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి 3 జీరోస్. ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 4 అనమాట. ఓకే, ఎప్పుడైనా అదేవిధంగా మనకి 125 ఉంది కాబట్టి జనరల్గా మనకి ఇలా ఇచ్చారు కాబట్టి ఇలా చేస్తున్నారు, ఇలా ఇవ్వకుంటే ఎలా చేస్తారంటే, జనరల్గా మనకు ఫ్రేమ్ చేసే క్వశ్చన్స్ ఏమైనా షార్ట్ కట్స్ ఉండేవి ఉంటేనే ఫ్రేమ్ చేస్తారండి. షార్ట్ కట్ లేని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయరు. ఒకవేళ మీకు ఏ ఐడియా రాలేదనుకోండి, మీకు ఎనఫ్ టైం ఉందనుకోండి, మల్టిప్లై చేసుకోండి, ఆన్సర్ వచ్చేస్తుంది. లేదా మీరు ఇది చెక్ చేసుకున్న ఈ వాల్యూ వచ్చేసి 11 మల్టిపుల్ అవుతుంది. కింద వాల్యూస్లో ఒక్కటే 11 మల్టిపుల్ ఉంటుంది, అది ఒక్కటి వచ్చేసి ఇదే అండి. 5 + 1 6, 6 + 9 15, అలా అయినా చెక్ చేసుకోవచ్చు. బట్ బెటర్ ఛాన్స్ ఏంటంటే 125తో మల్టిప్లికేషన్ అడిగితే 125 అంటే 5³ కాబట్టి 2³ మల్టిప్లై చేస్తాం, 2³ డివైడ్ చేస్తాం. అదే 25తో మల్టిప్లికేషన్ అడిగితే 2² డివైడ్ చేస్తాం, 2² మల్టిప్లై చేస్తాం. ఇలా చేయొచ్చండి. దెన్ ఇది ఒక్క క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ అండి. జస్ట్ ఒక సింపుల్ క్వశ్చన్, ఒక లాజిక్ని బేస్ చేసుకొని అడుగుతారా, అందుకోసం ఇది ఒక్క క్వశ్చన్ తీసుకున్నాను. మనకి
క్యూబాయిడ్ యొక్క లెంత్ బ్రెడ్త్ హైట్ యొక్క సమ్ ఇచ్చారు, ఎల్ ప్లస్ బి ప్లస్ హెచ్ ఇచ్చారు, టోటల్ సర్ఫేస్ ఏరియా ఇచ్చారు 21. దెన్ మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి, డయాగ్నల్ లెంత్. క్యూబాయిడ్ యొక్క డయాగ్నల్ లెంత్ ఏమైతే ఎల్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ కదా. సో దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే సింపుల్గా డైరెక్ట్ చేయొచ్చు అండి. మనకి ఇచ్చింది ఏంటంటే ఎల్ ప్లస్ బీ ప్లస్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ 9 కదా. సింపుల్గా దీన్ని స్క్వేర్ చేయండి, బోత్ సైడ్ స్క్వేర్ చేస్తే ఎల్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ ప్లస్ ట్వైస్ ఆఫ్ ఎల్బి ప్లస్ బీహెచ్ ప్లస్ ఎల్హెచ్ ఈజ్ ఈక్వల్స్ 9 స్క్వేర్ అంటే 81 కదా. నాకు టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఫార్ములా ఏంటండి, 2 ఇంటూ ఎల్బి ప్లస్ బీహెచ్ ప్లస్ ఎల్హెచ్ కదా. సో ఇక్కడ నాకు ఎల్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎల్బి, దీని కంప్లీట్ వాల్యూ ఎంత ఇచ్చారని టోటల్ సర్ఫేస్ ఏరియా 21 ఈజ్ ఈక్వల్స్ ఇది 81. ఎల్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 81లో నుంచి 21 తీసివేస్తే మనకి 20 వస్తుంది. సో మనకి డయాగ్నల్ అంటే ఏంది, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ హెచ్ స్క్వేర్ కాబట్టి √60. 15 4 అంటే 2√15 ఆన్సర్. ఇది కూడా ఒకసారి సీజీఎల్లో అడిగిన క్వశ్చన్ అండి, అందుకోసమే కొన్ని సీజీఎల్గా ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్ తీసుకొని ఇక్కడ మెన్షన్ చేశాను. మన టీఎస్పీఎస్ ఏం కొత్త క్వశ్చన్స్ క్రియేట్ చేయదు, ఏదో ఒక బుక్లో నుంచి కాపీ చేస్తే ఏదో ఒక ప్రీవియస్ ఎగ్జామ్స్లో నుంచి కాపీ చేస్తాయి కాబట్టి ఎక్కడెక్కడి నుంచి అయితే నాకు ఇంపార్టెంట్ అనిపించి ఎక్కడెక్కడి నుంచి కొన్ని ఈజీగా సాల్వ్ చేసే క్వశ్చన్స్ ఉంటే అలాంటివి పిక్ చేసుకొని పెట్టాను. మోస్ట్లీ ఈ వీడియో నుంచి మీకు 5 మార్క్స్ కవర్ అవుతాయండి. అంటే అప్పుడు ఈజీ పేపర్ ఉన్నది, ఒకవేళ ఇప్పుడు ఈజీ టు మోడరేట్ అయినా మీరు చేయగలుగుతారు. మరీ ఎక్స్ట్రీమ్ హార్డ్గా అడిగితే మనం ఎక్స్ట్రీమ్ హార్డ్ లెవెల్ డిస్కస్ చేసే టైం కాదు, జస్ట్ రివిజన్ పర్పస్లో కాబట్టి రివిజన్ పర్పస్లో అది చేసినా ఇక్కడ టైం వేస్ట్ అవుతుంది, మీరు రిసీవ్ చేసుకోవడం కూడా కష్టమవుతుంది. మన టీఎస్పీఎస్సీ స్టాండర్డ్కి తగ్గట్టు కొంచెం స్టాండర్డ్ ఇంక్రీజ్ చేసి నేను కొన్ని క్వశ్చన్స్ తీసుకున్నాను, టీఎస్పీఎస్సీ క్వశ్చన్స్ సాల్వ్ చేశాము. సో ఒక 5 మార్క్స్ మీకు ఈ వీడియో నుంచి వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇది ఉంటుంది, అందులోకి వెళ్ళి మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి గో త్రూ దట్ పీడిఎఫ్, ఒకసారి అలా పీడిఎఫ్ ఓవరాల్గా చూసుకోండి, మీకు గుర్తుండిపోతుంది. అండ్ ఈరోజు నైట్ కానీ రేపు కానీ లైవ్కి రావడానికి ట్రై చేస్తా, ఎగ్జామ్ పేపర్ ఎలా అప్రోచ్ అవ్వాలో చెప్తాను. ఇంకేమైనా షార్ట్ కట్స్ ఇంతవరకు నేను కవర్ చేయని షార్ట్ కట్స్ ఏమైనా ఉంటే ఎగ్జామ్లో ఎలా యూజ్ చేయాలనే దాని మీద అక్కడ కూడా టైం వేస్ట్ చేయనండి, ఒక 10 minutes 20 minutes సెషన్ తీసుకుంటాను. ఈరోజు నైట్ 8 or 9 o'clock లేదా రేపు తీసుకుంటాను. స్టేట్ ట్యూన్ టు ద ఛానల్. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్ అండి, ఏమాత్రం టెన్షన్ పడకుండా మంచిగా రాయండి. లైవ్లో మీకు అన్ని ఎగ్జామ్ టిప్స్ లైవ్లో ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సైనింగ్ ఆఫ్.